సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పరిశోధనాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా ఒక వినూత్నమైన ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్రయోగాత్మక ప్లాంట్. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లూ గ్యాస్ వాయువులో కార్బన్ డయాక్సైడ్ను వేరుపరిచి దానిని భిన్న రసాయనిక ప్రక్రియలకు గురిచేసి మిథనాల్ అనే ఒక రసాయన పదార్థాన్ని తయారు చేయడానికి ఈ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తరహా ప్లాంటు మన రాష్ట్రంలో బహుశా దేశంలోనే ఇదే ప్రథమం. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్రక్రియ విజయవంతమైనట్లయితే ఈ ప్రయోగాత్మక ప్లాంటు స్థానంలో ఒక భారీ ప్లాంటును ఏర్పాటు చేసి మిథనాల్ తయారీని ఒక వ్యాపార విస్తరణ చర్యగా చేపట్టాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇటీవల ఈ ప్లాంటులో మిథనాల్ తయారీ ప్రక్రియ దాదాపు విజయవంతమైన నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ ప్లాంటును స్వయంగా సందర్శించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎండ్ఎం ఎం తిరుమలరావు ఇంకా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి తయారు చేసిన మిథనాల్ను అధికారులు ఆయనకు చూపించారు. దీనిని ఆయన ముందు మండించి ప్రదర్శించారు. ఇంకా మరింత మెరుగైన పద్ధతిలో స్వచ్ఛమైన మిథనాల్ మరికొద్ది రోజుల్లో ఉత్పత్తి చేయడం జరుగుతుందని అధికారులు ఆయనకు వివరించారు. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఈ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిందని, ఇది విజయవంతం అయితే గనక వ్యాపారాత్మక ప్లాంటును పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ను ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. థర్మల్ విద్యుత్ ప్లాంట్లో బొగ్గును మండించగా విద్యుత్తు తయారవడం మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ గ్యాస్ కూడా తయారవుతుంది. దీనిని నిబంధనల ప్రకారం శుద్ధిపరిచి వాతావరణంలోకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లూ గ్యాస్లో కార్బన్ డయాక్సైడ్ 9 నుంచి 12% వరకు ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ను డీసల్ఫరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ వినియోగించి ఫ్లూ గ్యాస్ నుంచి వేరుపరుస్తారు. ఈ విధంగా వేరుపరిచిన కార్బన్ డయాక్సైడ్ అమీన్ అనే కెమికల్ పదార్థంతో కలిసి ఉంటుంది. తిరిగి అమీన్ నుంచి శుద్ధమైన కార్బన్ డయాక్సైడ్ను పొందడానికి దానిని 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి వేరుపరుస్తారు. అప్పుడు 99% శుద్ధమైన కార్బన్ డయాక్సైడ్ లభ్యమవుతుంది. ఇది ఒక పక్క జరుగుతుండగా మరొక విభాగంలో నీటి నుంచి హైడ్రోజన్ని వేరుపరిచే ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్తో హైడ్రోజన్ కలిస్తేనే మిథనాల్ తయారవుతుంది. ఈ ప్రక్రియలో నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. దీని నుంచి హైడ్రోజన్ని తీసుకొని రియాక్టర్లో కార్బన్ డయాక్సైడ్తో కలుపుతారు. నిర్దేశిత నిష్పత్తిలో 230 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఈ రెంటిని కలపడం వల్ల మిథనాల్ అనే రసాయన పదార్థం మరియు నీరు ఏర్పడతాయి. ఆ తర్వాత మరొక విభాగంలో డిస్టిలేషన్ ప్రక్రియ నిర్వహించి మిథనాల్ నుంచి నీటిని తొలగిస్తారు. అప్పుడు శుద్ధమైన మిథనాల్ లభ్యమవుతుంది. ఈ ప్రయోగాత్మక ప్లాంట్లో ప్రస్తుతం రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించి 150 నుంచి 180 కేజీల మిథనాల్ తయారు చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మిథనాల్ను ప్రధానంగా మందుల తయారీలో వినియోగిస్తారు. అలాగే ఇంటికి వేసుకునే పెయింట్స్లో కూడా దీన్ని వాడతారు. అలాగే వివిధ ప్రయోజనాలకు దీన్ని ఇంటర్మీడియట్ సాల్వెంట్గా కూడా వినియోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో మిథనాల్ లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి సింగరేణి సంస్థ మిథనాల్ తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇది ఒక మంచి లాభదాయకమైన వ్యాపార విస్తరణ చర్యగా కంపెనీ భావిస్తూ ముందడుగు వేస్తోంది.